వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లండి. ఈరోజు చేపలు మామిడికాయ ముక్కలు వేసి పులుసు పెడతానండి. కావాల్సిన పదార్థాలండి, చేపలు తీసుకున్నానండి. మనం పులుసు పెట్టుకోవడానికి అంటే తోకలో బొర్రలు అలాంటివి ఉంటాయి కదా, మనం అలాంటివి పులుసు పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇవ్వండి, కప్పు తీసుకున్నాము చేపలు ముక్కలు, కప్పు ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టాను చిన్న ముక్కలు, అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టాను, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ 2 స్పూన్లు అండి, కారం 2 స్పూన్లు, మిరపకాయలు ఒక 3 ఇలా కట్ చేసి పెట్టానండి. ఒక మిరపకాయ 4 ముక్కల కింద, హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలండి, చింతపండు పులుసు చేసి ఉంచానండి. మనం ఈ కప్పు నిండా వేసుకుంటామండి. ఇంకొద్ది వాటర్ వేస్తాను. ఇంత చింతపండు కలిపానండి పులుసుకి, పిసికాను. పోపది పెట్టమండి మనం అండి, తోడతా వేసి అంటే మనం ఇది పెట్టుకున్నాము మట్టి పాత్ర, దీంట్లో అన్నీ మనం వేసుకొని కలిపిసుకోవడమేనండి. ఇవ్వండి ముక్కలు వేస్తున్నాను, చేప ముక్కలు వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. మనం ఇలా అన్నీ కలిపి వేసేసుకోవడమేనండి. మనం పోపు ఏమి వేసుకోం ఈరోజు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది పులుసు. అంటే మనం కొత్తిమీరని మామిడికాయలు మధ్యలో వేద్దామండి, మరిగేటప్పుడు పులుసు మరిగేటప్పుడు వేద్దాం. ఇవన్నీ ఒకసారి ఇలా అనిసుకుందాం. కారం మొత్తం 3 స్పూన్లు పడుతుందండి, అందువల్ల అనమాట. మనం మొత్తం 3 స్పూన్లు కారం వేసామండి. ఇలా అనిసి మనం పులుపు వేసుకోవడమే. ఇంకా ఆయిల్ వేస్తున్నాము, ఇవ్వండి ఒక 3 స్పూన్లు ఆయిల్ ఉంటుంది వేసాను. ఆయిల్ వేస్తామండి. మనం ఇప్పుడు ఈ పులుసు చేసాం కదండి, పులుసు వేసుకుంటున్నాం. మనం స్టవ్ వెలిగించుకుంటేనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. మనం అన్నీ వేసుకున్నాం అండి, పులుపు అన్నీ వేసుకున్నాం, ఆయిల్ మన కారం అన్నీ వేసుకున్నాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం అండి. ఇలా ఒకసారి కలిపానండి, కలిపేసి స్టవ్ వెలిగిస్తున్నాను. వెలిగించానండి. మనం మూత పెట్టుకుందాం అండి కాసేపు. మనకి కొద్దిగా మరుగుతుందనగా తీసుకోవాలండి, ఒక కలుపు పొంగిన చేసిన దానివల్ల. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత తీసుకోవాలి మూత. మనం మూత తీస్తామండి, 5 నిమిషాల నుంచి మూత తీస్తామండి పొంగుతుందని. ఇప్పుడు ఈ టైంలోని మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. కొత్తిమీర అండి, కరివేపాకు వేస్తున్నాను, చిన్న టమాటా అండి, ఒకటి చిన్న టమాటా. చెప్పలేదు ఇది, మీకు మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోండి, లేకపోలేదు. ఇంకొద్ది మరగాలండి. ఈ టైంలో ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు చూసుకుంటే మనకి పడితే వేసుకోవచ్చు. ఇంకా మరగాలి కొద్దిగా. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఐలోనే ఉంచి మరగబెట్టానండి పులుసు. మనం సిమ్లో పెట్టకూడదు పులుసు, ఎందుకంటే చేపలు మనకి చేపలు ఐలో పెట్టే వండుకోవాలండి. ఎప్పుడైనా ఎలా వండుకున్నా సరే మనకి బాగుంటాయి. వండే అయిపోయింది, ఇంకా పులుసు స్టవ్ ఆపేస్తాను. మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.